నాకు పాడడం రాదు కానీ ఒక పాట పాడతాను, అప్పుడు మీకు వెంటనే అర్థమైపోతుంది. నీ నవ్వు చెప్పింది నాతో నేనెవ్వరో ఏమిటో. ఎస్, ఈ పాట బిగ్ బాస్లో బిగ్ బాస్లో ఎంత సంచలనం సృష్టిస్తుందో మీకు తెలుసు. వైఎస్ అనే బ్రాండ్ కూడా వైఎస్ఆర్ తర్వాత మళ్ళీ ఆ స్థాయిలో ఫేమస్ అయింది. సో ఈ పాటికి మీకు అర్థమైపోయింది కదా వైఎస్ అంటే ఏంటని. పాపం నాగార్జున గారు కూడా పాపం ఆయన పేరు కూడా తప్పు చెప్పారు. యష్ వీర్ అన్నారు కదా, యష్ వీర్. సో తను యాక్చువల్గా యశ్పాల్ వీరగోని. సో సోనియా మనసు గెలుచుకున్న మెగాస్టార్, ఎందుకంటే అలా ఫీల్ అవుతా మేము. సో నైస్ కపుల్. కంగ్రాచులేషన్స్ మీ పెళ్లి జరగబోతున్నందుకు. అదొకటి కాకుండా మిమ్మల్ని అఫీషియల్గా ప్రపంచానికి పరిచయం చేసే అవకాశం నాకు దక్కింది ఇవాళ. సో సూపర్. యష్ నాకు అమెరికాలో ఉన్నప్పటి నుంచి బాగా తెలుసు. తను ఇక్కడ ఇండియాలో బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ ఇంటర్వ్యూ నేనే చేశా బహుశా. సో అందువల్లే ఇంత గొప్పవాడయ్యాడని కూడా నేను చెప్తుంటాను. సో అట్లాగే సోనియా నేను కూడా ఒక సాంగ్ లో స్క్రీన్ షేర్ చేసుకున్నాము. ఆ తర్వాతే తనకు సినిమా అవకాశాలు వచ్చాయి. 3 సినిమాలు చేశారు. నైస్. సో ఇప్పుడు బిగ్ బాస్ గురించి తెలుసుకున్నాం కదా, వీళ్ళ వ్యక్తిగత విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న హాయ్. సో మీతో స్టార్ట్ చేద్దాం, ఎందుకంటే ఇప్పుడు రాష్ట్రంలో ఎవరి యష్ అనేది ఒక పెద్ద గొడవ అయిపోయింది. సో చెప్పండి మీ గురించి, మీరు మీ పర్సనల్ లైఫ్, వ్యక్తి అంటే మొదటి నుంచి ఎక్కడ మీరు? ఫ్రమ్ వరంగల్లో పుట్టాను. అండ్ 2006-2000 ఆ టైంలో నేను యూఎస్కి వెళ్ళాను చదువుకోవడం కోసం. చదువుకున్నాను, ఒక 14-15 years జాబ్ చేశాను. క్లినికల్ సైంటిస్ట్గా వర్క్ చేశాను. అండ్ ఇంటూ మల్టిపుల్ బిజినెస్. వెరీ రీసెంట్గా ఇండియాకి వచ్చాను. ఇండియాలో బిజినెస్ ఎక్స్పాండ్ చేస్తున్నాను. ఐ గో టు యుఎస్ వెరీ ఫ్రీక్వెంట్లీ. సో దట్స్ మై జాబ్. సూపర్. అంటే ఒక చిన్న ఊరు నుంచి చాలా తక్కువ వయసులో, చాలా తక్కువ టైంలో, అంటే యూఎస్ లో మీరు ఏం చేస్తారో నాకు తెలియదు. అంటే నాకు తెలుసు మీ అది కాకుండా మీకు డిజిటల్ మార్కెటింగ్ కంపెనీ అవన్నీ నాకు తెలుసు. బట్ 2 సంవత్సరాల లోపల మీరు ఫ్లై హైని తీసుకెళ్లిన విధానము రియల్లీ సూపర్. ఎట్లా సాధ్యం ఉందంటే ఇంత తక్కువ టైంలో? ఫ్లై హై 14 years నుండి చేస్తున్నాను. బట్ కాకపోతే ఏంటంటే నేను యుఎస్లో ఉండడం వల్ల నాకు ఆపరేషన్స్ కొంచెం కష్టమయ్యేది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటే చాలా టైం ఇన్వెస్ట్ చేశాను ఇక్కడ. అండ్ లక్కీలీ నాకు దట్స్ వేర్ నాకు సోనియా పరిచయం అయింది. మనం పరిచయం ఇన్ ద సెన్స్ అంటే ఎన్జిఓలో, ఎన్జిఓకి తను నాకు మ్యూచువల్ ఫ్రెండ్ ద్వారా ఒక ఫండ్ రైజింగ్ కోసం తను ఫండ్స్ కోసం అయితే నేను అప్పుడు డొనేట్ చేశానంట కొంచెం. దాని తర్వాత నాకు ఎప్పుడు ఒకటి ఉండేది ఏంటంటే, నేను డొనేట్ చేస్తే ఒక్కరే డొనేట్ చేయగలుగుతారు, చేయాలి అంటే మీన్ లైక్ ఒకరిని ఇన్ఫ్లుయెన్స్, ఒక 10 మందిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తే ఆ డొనేషన్ ఎక్కువైతుంది అనేది నేను నమ్ముతున్నాను. సో తన ఆలోచన కూడా అట్లానే ఉండేది. సో తను ముందు చాలా మన సోషల్ వర్క్ రిలేటెడ్గా చాలా చారిటీ ఈవెంట్స్ చేసినారు తను, సోనియా. బట్ నాతో పరిచయం అయిన తర్వాత ఏంటంటే కొన్ని ఐడియాస్ షేర్ చేసుకోవడం, దట్స్ వేర్ వీ గాట్ కనెక్టెడ్. అంటే సోషల్ వర్క్ ఎట్లా చేస్తారు అని నేనేంటంటే నాకు ఒక చారిటీ పెట్టాలని ఉండేది. సో దట్స్ వేర్ ఐ గాట్ హర్ కాంటాక్ట్ వన్స్. అండ్ తనతో మాట్లాడడం స్టార్ట్ చేసిన, అంటే సోషల్ వర్క్ చేయడం ఎట్లా నాకు కూడా చేయాలని ఉంటే, నాకు ఇండియాలో చేయాలని ఉండే బట్ నేను యూఎస్లో ఉన్నాను. సో తను నాకు చెప్పింది ఏంటంటే, మీరు అక్కడుండి ఇక్కడ డ్యాన్స్ చేస్తా అంటే కుదరదు, చాలా ఏదో మీరు డబ్బులు ఇస్తే చారిటీ అవుతుందని కాదు. తన పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి కేరళలో ఒకసారి ఫ్లడ్స్ వచ్చాయి. మామూలుగా నాకు తెలిసిన చారిటీ ఏంటంటే, కొన్ని డబ్బులు ఇస్తే ఆ డబ్బులు వాళ్ళకి అందితే నీడికి అందింది అనేది నాకు తెలుసు. బట్ తను చేసేది ఏంటంటే, ఇప్పుడు ఒక చారిటీ ఉంది కదా, ఐ మీన్ లైక్ కేరళలో ఫ్లడ్స్ వచ్చాయి కదా, ఒక 1 week ఒక 10 peopleని తీసుకెళ్ళి అక్కడ గ్రౌండ్లోకి వెళ్ళి వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేయడము. అక్కడ ఒక చిన్న రేకుల ఇంట్లో ఉండి ఆ 10 మందితో కలిసి గ్రౌండ్లోకి వెళ్ళి అవి డిస్ట్రిబ్యూట్ చేయడం, వాళ్ళతో కనెక్ట్ అవ్వడం అనేది నాకు దట్స్ వేర్ ఐ గట్ కనెక్టెడ్. అంటే సోషల్ వర్క్ ఇస్ డబ్బులు ఒకటేమే కదా, ఆ సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా, ఆ సాటిస్ఫాక్షన్ కూడా ఎంజాయ్ చేయాలనేది ఆమె నాకు చెప్పింది అన్నట్టు. సో కరెక్టే కదా, అమెరికా వాళ్ళు కంపెనీలు అక్వైర్ చేసుకున్నట్టుగా తన చారిటీని తనని కూడా అక్వైర్ చేస్తారు. చారిటీని అక్వైర్ చేయలేదు, బట్ యూనో తన చారిటీ ఎంత ఇష్టంగా చేస్తారు. నాట్ జస్ట్ ఏదో చేస్తున్నా అనేది కాకుండా ఇష్టంగా చేస్తారు.
ఇప్పుడు ఒక హోమ్కి వెళ్ళినా కానీ డబ్బులు ఇచ్చి వాళ్ళతో వాళ్ళు ఫుడ్ పెట్టి ఫుడ్ తినడం కాదు, షీ స్పెండ్ టైం విత్ దెమ్. ఒక చిన్న పిల్ల అయిపోయి వాళ్ళతో ఆడుకుంటుంది. సో అది నాకు అంటే కనెక్ట్ అయినా అక్కడ నేను. సూపర్ సూపర్. సో సోనియా, మీ పర్సనల్ లైఫ్, మీరు ఎక్కడ పుట్టారు ఏంటి? నేను మంతని, పెద్దపల్లి డిస్ట్రిక్ట్ మంతనిలో పుట్టినా. నేను చదవంత అక్కడనే. దాని తర్వాత ఇంటర్మీడియట్ నుంచి హైదరాబాద్, ఓకే, బీటెక్. దాని తర్వాత ఇంకా సోషల్ వర్క్, ఆసా ఫౌండేషన్ స్టార్ట్ చేసినాము. ఓకే. అండ్ రిమైనింగ్ లైక్ ఫ్రీలాన్స్ కాంటెంట్ రైటింగ్ అవన్నీ చేసిన. తర్వాత యాక్టింగ్ వచ్చిన, యాంకరింగ్ కూడా చేసేవాళ్ళు. యాంకరింగ్ కూడా చేసిన, యాక్టింగ్ చేసిన, కాంటెంట్ రైటింగ్ చేసిన, అండ్ మ్యాగజైన్స్ ఎడిటింగ్ చేసిన. చాలా ఇలా ఫ్రీలాన్స్ వర్క్ చేసి లైక్ దాని తర్వాత ఇంకా సోషల్ వర్క్, యాక్టింగ్. అండ్ యష్ లాస్ట్ యూఎస్ నుంచి ఇక్కడ వచ్చిన తర్వాత ఫ్లై హై ఆపరేషన్స్ కూడా చూసుకునేది అన్నట్టు. ఇంకా అన్ని మేనేజ్ చేసుకునేది. యాక్చువల్గా ఎన్ఆర్ఐలను సరిగ్గా నమ్మొద్దు అంటారు కదా, మీరు ఎలా నమ్మారు? యాక్చువల్లీ లైక్ యష్ వరంగల్ నుంచి, అండ్ నేను నా ఎన్జిఓ స్టార్టింగ్ అప్పుడు ఆ వెబ్సైట్ చేపించడానికి అండ్ ఆల్సో స్పాన్సర్ గా చాలా సార్లు చాలా చారిటీ దానికి స్పాన్సర్షిప్ ఇస్తుంటుండే యుఎస్ నుంచి. అంత మాకు చారిటీ విషయంలోనే కాన్వర్సేషన్స్ ఎక్కువ ఉంటుండే. యుఎస్ నుంచి ఇక్కడ ఇండియాకి వచ్చిన కోవిడ్ అప్పుడు వచ్చిన తర్వాత ఫ్లై హై ఆపరేషన్స్ నేను రిక్వెస్ట్ చేసినాకి, ఎందుకంటే నాకు మూవీస్ లేకుండే అప్పుడు. మూవీస్ లేకపోతే సో ఈయన నాకు అప్పుడు తెలుసు కదా. సో ఐ వాస్ లైక్ ఈజ్ వెరీ జెంటిల్మెన్. అప్పటికి నాకు ఉన్న నేను ఆల్రెడీ నేను వేరే వాళ్ళతో కూడా కొంచెం బిజినెస్ ఎక్స్ప్లోర్ చేసిన, అంతా చేసినా కానీ అక్కడ నాకు అంతా వర్కౌట్ కాలేదు. ప్రాఫిట్ షేరింగ్ లా డిస్టర్బెన్సెస్ అన్నీ ఉండే, ఎక్స్ప్లాయిటేషన్ ఉండే కానీ ఎక్కువ మంచి ఉండకపోతున్నాయి. సో ఐ వాస్ లైక్ నేను అడిగినాకి ఒక 3 months నేను ఫ్లై హై చూసుకుంటా, నీకు నమ్మకం వస్తే నాకు షేర్ చెయ్యి. లేదు అని అంటే నేను మంచిగా చూసుకుంటున్నా, నా మీద నమ్మకం ఉంటే షేర్ చేయి, లేదు అని అంటే యూ కెన్ టేక్ ఇట్ బ్యాక్ ఇట్లా అని అన్నా. సో దట్స్ వెన్ హీ గేవ్ మీ దట్ ఆపర్చునిటీ. 3 months 2 months కి అసలు హీ డిసైడెడ్ టు గివ్ ద హాఫ్ షేర్. ఇక సో అట్లా ఇస్తా అని చెప్పాను. నా మైండ్ లో చెప్పడం వల్ల చెప్పాను, ఇస్తాను అనుకోలేదు. ఆపరేషన్స్ మంచి చేస్తున్నా అది. బట్ మీరు ఇంతకుముందు అడిగిన క్వశ్చన్ కి తక్కువ టైంలో ఇంత ఎక్స్పాండ్ అవ్వడానికి ఐ గివ్ టోటల్ క్రెడిట్ టు హర్. బికాస్ నాకు ఇప్పుడు నేను ఫ్రీక్వెంట్ గా ట్రావెల్ చేస్తూ ఉంటాను. అండ్ సో షీఈస్ ద పర్సన్ హూ టేక్ కేర్స్ ఆఫ్. అదే అనుకునేవాడిని. ఇప్పుడు అన్న ఎక్కడున్నావు అంటే వరంగల్, అన్న ఎక్కడ కరీంనగర్, అన్న ఎక్కడ అమెరికా. అరే ఇదేంటి మరి ఇవన్నీ ఇలా తిరుగుతూ ఇక్కడే చేస్తారబ్బా అనుకున్నా నేను. ఆ తర్వాత చూస్తుంటే ఎక్కడ ఫోటో చూసినా తనదే ఫోటోలు కనిపిస్తాయి బ్రోచర్ల మీద, అక్కడే కానీ అన్నిట్లలో. ఓకే, కానీ దాన్ని అట్లా మోడల్ లాగా వాడుతున్నారు అనుకున్నాను. బట్ ఆపరేషన్స్ చూస్తున్నా నాకు తెలియదు యాక్చువల్ గా. నాట్ ఓన్లీ ఆపరేషన్స్ అండి, వాట్ ఐ మీన్ టు సే ఈజ్ ఇప్పుడు మనం ఒక సక్సెస్ అవ్వాలంటే హెల్ప్ అవసరం, చాలా అవసరం. అది మన దగ్గర మంచి అయితే ఇంకా చాలా బాగుంటుంది. అండ్ బిఫోర్ దిస్ ఏంటంటే నేను కొంచెం నా పర్సనల్ లైఫ్లో ఆల్రెడీ ఈమె బిగ్ బాస్ లోనే చెప్పింది, ఐఎమ్ డివోర్స్డ్, లాంగ్ బ్యాక్ డివోర్స్డ్. దెన్ ఐ వాజ్ మై పేరెంట్స్ యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు నేను మా వంశంలో నేను ఒక్కనే అబ్బాయి. సో మై పేరెంట్స్ వర్ లుకింగ్ ఫర్ దట్. అండ్ వెన్ సోనియా మాకు వచ్చిన తర్వాత మై పేరెంట్స్ ద వన్ ఎట్లా అంటే నీకు నెక్స్ట్ ఇంకా పెళ్లి చేసుకోవాలి నువ్వు అనేటప్పుడు దే ఆర్ ద వన్ హూ సెడ్ దిస్. అండ్ ఇంకోటి ఏంటంటే నాకు ఐ లాస్ట్ మై సిస్టర్ వెరీ రీసెంట్లీ. సో ఆ టైంలో ఏంటంటే 1 year బ్యాక్ ఐ లాస్ట్ మై సిస్టర్. సో చెల్లెమ్మ నాకు చెల్లెమ్మ చాలా దగ్గర అన్నట్టు. సో ఆ టైంలో ఏంటంటే ఓన్ సిస్టర్. అండ్ తనకు హెల్త్ కండిషన్ సరిగ్గా లేకుండా వెన్ వీ లాస్ట్ హర్ ఒక 2-3 months ముందు వీ నో దట్ అంటే హెల్త్ కండిషన్ తగ్గిపోతుంది అని తెలుసు కొంచెం ఉంది. ఆ టైంలో సోనియా ఒక 3 months అనుకోండి, 3 months నన్ను చూసుకున్న పద్ధతి కానీ, మా చెల్లెమ్మని చూసుకున్న పద్ధతి కానీ, మా మమ్మీ డాడీని చూసుకున్న పద్ధతి కానీ, అది నేను అయ్యూ అంటే నాకు సోనియా అంటే ఎందుకంత రెస్పెక్ట్ అంటే ఒక నర్స్ కూడా చేయదండి అంట, అట్లా చూసుకుంది. అండ్ ఫస్ట్ మా బావ చూసుకున్నారు మా చెల్లిని, తర్వాత సోనియా చూసుకున్నారని చెప్తాను నేను. అండ్ ఐఎమ్ సో హ్యాపీ, అంటే అట్లాంటి మనిషి నా లైఫ్లోకి వస్తే బాగుంటుంది అనుకున్నా. బట్ షీ వాజ్ నాట్ రెడీ ఫర్ దట్. అంటే ఏంటంటే ఆమెకు ఈ పెళ్ళిళ్ళు, ఈ ఐ మీన్ లైక్ ఈ కనెక్షన్ వాటి రిలేషన్స్ మీద అసలు నమ్మకం ఉండదు అసలు. ఏంటంటే మనం బిజినెస్ పార్ట్నర్స్గా ఉన్నాము, దట్స్ ఓకే, అట్లా కుదురుతాం అన్నట్టు. అండ్ బట్ సరే మీకేమైనా ఆలోచనలు ఉన్నదంటే అసలు ఆమెకు పెళ్ళి అనేది ఎప్పుడు మాట్లాడదు, వర్క్ గురించి మాట్లాడదామా అనేది నేను ఎప్పుడు రైజ్ చేసేది కదా టాపిక్. బట్ వీ యూస్ టు బి వెరీ వర్కహాలిక్, అంటే ఎవ్రీ డే ఒక 20 hours 14-15 hours వర్క్ చేయడము.
అంటే ఈ 2 yearsలోనే వి ఎక్స్పాండెడ్ లైక్ 7 branches ఇన్ 2 తెలుగు స్టేట్స్ అవును. అండ్ డిఫరెంట్ వర్టికల్స్, అంటే మేము ఒక 4-5 డిఫరెంట్ బిజినెస్లో కూడా Mm. చేస్తున్నట్టు. సో విత్ హర్ మాకు మీరు అనొచ్చు అంటే 2 years నుండి మీరు కలిసి ఉన్నారు, పెళ్లి చేసుకుందాం అనుకుంటే మా మధ్యలో సంభాషణ ఎట్లా ఉండేదంటే Mm. ఎంతసేపు ఏం వర్క్ చేద్దాం, Mm. బిజినెస్ని ఎట్లా ఇంప్లిమెంట్ చేద్దాం, షేరింగ్ ఐడియాస్, షేరింగ్ Okay. థాట్స్. ఇప్పుడు నేను ఒకవేళ ఎగ్జాంపుల్ ఒక బిజినెస్ చేద్దాము అని అన్నాను అనుకోండి, నైట్కి అంతా ఒక ప్లాన్ ఏంటి అంటే ఇది చేద్దాం అనుకుంటారా, దీనికి ఇది చేయాలి ఇది చేయాలి ఇది చేయాలి, తనది చేయగానే నేను ఇంకా నెక్స్ట్ స్టెప్ ఏంటంటే అంటే ఒక అంత అందమైన అమ్మాయితో ఇవే మీరు మాట్లాడారు సీరియస్ గా సో ఇప్పటికీ కూడా అంటే ట్రావెల్ కదా, మేము Ah. ట్రావెల్ చేస్తున్నప్పుడు మేము ఒక నోట్ ప్యాడ్ పెట్టుకొని అన్ని అవే పాయింట్స్ అన్నట్టు, దీనికి ఇది ఏం చేయాలి అది ఏం చేయాలి అని. అంటే వీఆర్ వెరీ హ్యాపీ దట్ మేము ఎప్పుడు కూడా కంపెనీ ఎంత ఎక్స్పాండ్ అయిందని కాకుండా ఎంతమందికి మేము ఆపర్చునిటీ ఇచ్చాం, జాబ్ ఆపర్చునిటీ ఇచ్చాం, కరెక్ట్ ఇంతమందికి మనం జాబ్ అంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఎన్ని డబ్బులు లెక్క పెట్టడం కన్నా ఎంతమందికి జాబ్స్ ఇచ్చాము అనేది దట్ ఈస్ అవర్ సాటిస్ఫాక్షన్ ఇన్ ఆఫ్ ద డే.